అందరిలాగే ఆమె సాధారణ సగటు ఇల్లాలు. కుటుంబం, బరువు బాధ్యతలు తప్ప ఆమెకు పెద్దగా ఏమీ తెలియవు. అలాంటిది ఒక్కసారిగా ఆమె జీవితం మారిపోయింది. వ్యక్తిగత జీవితంలో నెలకొన్న విషాదం ఆమెను దేశ రాజకీయాల వైపు నడిపించింది. బంగ్లాదేశ్ రాజకీయాలను కొన్ని దశాబ్దాల పాటు శాసించేలా చేసింది. ఆమె పేరే బేగం ఖలీదా జియా. 80 ఏళ్ల వయసులో కన్నుమూసిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని జీవితంలో బయట ప్రపంచానికి తెలియని కోణాలు ఎన్నో. ఢాకాలోని ఎవర్కేర్ ఆసుపత్రి ఎదుట కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి చేతిలో చిన్న ప్లకార్డుతో కనిపించాడు. దానిపై బేగం ఖలీదా జియాకు నా కిడ్నీ ఇవ్వాలనుకుంటున్నాను అని రాసుంది. అతని పేరు టిప్పు సుల్తాన్. సాధారణ బిఎన్పి కార్యకర్త. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న తమ ప్రియతమ నేత కోసం కిడ్నీ ఇవ్వడానికి వెనుకాడని వ్యక్తి అయినా తాను తల్లిగా భావించే ఖలీదా జియాకు ఏం కాకూడదు అన్న భయం కొన్ని రోజులకే నిజంగా మారింది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకకుండానే బేగం ఖలీదా జియా తొలి శ్వాస విడిచారు. ఆమె మరణంతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో 3 దశాబ్దాలుగా కొనసాగిన రాజకీయ ప్రస్తావానికి తెరపడింది. ఆగస్టు 15న దినాజ్పూర్లో జన్మించిన ఖలీదా జియా రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆమె జీవితం పూర్తిగా మారిన రోజు 1981 మే 30. ఆ రోజు ఆమె భర్త బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ హత్యకు గురయ్యారు. ఆ ఒక్క క్షణంతో గృహిణిగా ఉన్న ఖలీదా జియా రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. భర్తను కోల్పోయిన విషాదం నుంచి దేశ భవిష్యత్తును మోసే బాధ్యత వరకు ఆమె ప్రయాణం ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగింది. బంగ్లాదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే తప్పనిసరిగా ప్రస్తావించే ఇద్దరి పేర్లు, ఒకరు ఖలీదా జియా, మరొకరు షేక్ హసీనా. బంగ్లాదేశ్ రాజకీయాల్లో వీళ్ళిద్దరిని బ్యాట్లింగ్ బేగమ్స్ అని పిలుస్తారు. ఈ ఇద్దరు కలిసి బంగ్లాదేశ్ రాజకీయాలను 3 దశాబ్దాల పాటు శాసించారు. ప్రజాస్వామ్యం పేరుతో పోరాటం, అధికారం కోసం రాజకీయ పోరాటం, గల్లీ ఉద్యమాల నుంచి ఎన్నికల వివాదాల వరకు వీళ్ళిద్దరి రాజకీయ జీవితాలతో విడదీయలేని బంధం వేసుకున్నవే. ఇటీవల ప్రజా ఉద్యమాలకు ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో షేక్ హసీనా మన దేశంలో ఆశ్రయం పొందుతూ ఉంటే ఖలీదా జియా శాశ్వతంగా ఈ లోకం నుంచే వెళ్ళిపోయారు. రాజకీయాల గురించి ఎప్పుడూ ఆలోచించని ఖలీదా జియా ఆ రాజకీయాలే తన రాతను మార్చేస్తాయని ఎప్పుడూ ఊహించలేదు. ఒకప్పుడు ఇంట్లో వాళ్లతో తప్ప ఎవరితోనూ పెద్దగా మాట్లాడడానికి కూడా మొహమాట పడే ఖలీదా జియా రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత సైనిక పాలనకు ఎదురొడ్డి నిలిచారు. జనరల్ ఎర్షాద్ సైనిక పాలనలో రాజ్యాంగ హక్కులు కాలరాసినప్పుడు, ఎన్నికలను అర్థం లేని నాటకంగా మార్చేసినప్పుడు ఖలీదా జియా వెన్ను చూపించకుండా పోరాటం చేశారు. 1986 ఎన్నికలను బహిష్కరించడం ఆమె రాజకీయ జీవితంలో ఒక మలుపు. రాజ్యాంగ విలువల కోసం అధికారాన్ని త్యాగం చేసిన నాయకురాలిగా ఆమె గుర్తింపు పొందారు. 1991లో సైనిక పాలన ముగిసిన తరువాత జరిగిన ఎన్నికల్లో ఖలీదా జియా బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. ఆమె అనుసరించిన ఆర్థిక స్వేచ్ఛా విధానాలు, గార్మెంట్ రంగ విస్తరణ, బాలికల విద్యపై దృష్టి, స్వేచ్ఛాయుత మీడియా ఇవన్నీ దేశానికి కొత్త ఊపునిచ్చాయి. 2006 నాటికి బంగ్లాదేశ్ జీడిపి వృద్ధి దాదాపు 7% చేరింది. అయితే విజయాలతో పాటు వివాదాలు కూడా ఆమెను వెంటాడాయి. ఆమె పాలన విమర్శలకు అతీతమేమి కాదు. రైతుల ఉద్యమాలపై కాల్పులు, హావా భవన్ చుట్టూ అవినీతి ఆరోపణలు, 2004 గ్రెనేడ్ దాడి కేసు, భారత్తో సంబంధాలను ప్రభావితం చేసిన ఆయుధాల కుంభకోణం ఇవన్నీ ఆమె రాజకీయ విధానాలను మసకబార్చాయి. 2007 తర్వాత ఖలీదా జియా వ్యక్తిగత రాజకీయ జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. విదేశీ దాతల నుంచి వచ్చిన నిధులను అనాథాల కోసం వినియోగించకుండా వాటిని దుర్వినియోగం చేశారు అనే ఆరోపణలతో పాటు జియా చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక అక్రమాల వ్యవహారంలో ఖలీదా జియా జైలు జీవితం అనుభవించారు. ఒక కుమారుడి మరణం, మరో కుమారుడి ప్రవాస జీవితం ఆమెను మరింత కుంగదీశాయి. అయినా సరే ఆమె రాజకీయంగా వెనకడుగు వేయలేదు. పోరాటం నుంచి పారిపోయే స్వభావం నాది కాదు అన్నట్టే నిలబడారు. ఒకానొక దశలో ఆమె ప్రతీకార రాజకీయాలను తిరస్కరించారు. 2024లో షేక్ హసీనా అధికార పత్రం తరువాత ప్రతీకార నినాదాలతో ప్రజలు రోడ్డు మీదకొస్తే ఖలీదా జియా మాత్రం శాంతికి పిలుపునిచ్చారు. ఖలీదా మరణం తర్వాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భవిష్యత్తు ఏంటి అన్నది పెద్ద ప్రశ్నగానే మారింది. ఆమె కుమారుడు తారిక్ రెహమాన్కు రాజకీయంగా పార్టీని నడపడం పెద్ద పరీక్షే. ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికలు ఖలీదా జియా వారసత్వం రాజకీయ భవిష్యత్తును నిర్దేశించబోతున్నాయి.